గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు కూడా స్టూడియోలో కూర్చొని శ్రీరామనవమి విశిష్టతని రమగారు నేను చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఐ డ్రీమ్ మీడియా ద్వారా భద్రాచలం ఆలయంలో ఉన్న విశేషాలని, అలానే ఆలయం యొక్క ప్రత్యేకతని, అలానే శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లని ప్రతి ఒక్కటి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆలయం ముందున్నామండి మేము. ఇదిగోండి ఏర్పాట్లు చూడండి ఎంత బాగా జరుగుతుంది రమగారు. భద్రాచలంలో శ్రీరామనవమి మాకు సంవత్సరంలో మొట్టమొదటి ఉత్సవం. సుమారుగా ఎంతమంది భక్తులు హాజరవుతారు స్వామి? లక్షలాది మంది భక్తులు వస్తారు. శ్రీరామనవమి అంటే స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం. కానీ పండుగకు ముందుగానే ఒక 4 రోజుల ముందుగానే మేము భద్రాచలం రావటం, ఇక్కడ ఆలయంలోని అణువుని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతంగానే అనిపిస్తుంది. అందరికీ నమస్తే అండి, నేను మీ జయ. ఈ నెల 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఈ సందర్భంగా నేను రమగారు మొట్టమొదటిసారిగా భద్రాచలం బయలుదేరామండి. హైవే మీద ఉన్నాను. హైదరాబాద్ నుంచి సుమారుగా 310 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రాముల వారి కళ్యాణం చూడటానికి 2 కళ్ళు చాలవని చెప్పుకోవాలి. అంగరంగ వైభవంగా పందిళ్ళు వేసి ఒక నెల రోజులు ముందు నుంచే కూడా అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తుంటారు. అలానే ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం కూడా మనం విశేషంగా చూస్తాం. ఎప్పుడు కూడా స్టూడియోలో కూర్చొని శ్రీరామనవమి విశిష్టతని రమగారు నేను చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఐ డ్రీమ్ మీడియా ద్వారా భద్రాచలం ఆలయంలో ఉన్న విశేషాలని, అలానే ఆలయం యొక్క ప్రత్యేకతని, అలానే శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లని ప్రతి ఒక్కటి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్య అని కూడా అంటారు. ఇది గోదావరి నది ఒడ్డున కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. రండి, రమగారు కారులో ఉన్నారు. హలో రమగారు. అయ్యా, నేను చెప్పాను మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి మన ప్రేక్షకులందరికీ కూడాను. సో భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా నవమికి 4 రోజుల ముందు మనం భద్రాచలం వెళ్ళగలగటమే అదృష్టం. అవునండి. మనకు కలిగిన అదృష్టాన్ని మన ప్రేక్షకులు కూడా పంచగలగటం ఇంకా అదృష్టం. కాబట్టి మా అదృష్టాన్ని మీరందరూ పంచుకోండి. రైట్. ఓకే రమగారు, స్టార్ట్ చేసేద్దామా? మోదమా? ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకున్నామండి. నైట్ స్టే చేసాము. మార్నింగే రెడీ అయ్యి ఆలయానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. అయితే ఈలోపు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మన రాముల వారి కళ్యాణం గురించి, ఏర్పాట్ల గురించి ఇవన్నీ కూడా మాట్లాడుకుందామని చెప్పేసి నుంచున్నాం. ఏం రమగారు? దక్షిణ అయోధ్య మంత్రాలు వినిపిస్తున్నాయి, సంగీతం వినిపిస్తుంది. గాలిలోనే గాలంతా రామమయంగా ఉంది. బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగా కనపడుతున్నాయి. మనం ఊర్లోకి ఎంటర్ అవుతూనే పందిర్లు అవి కనిపిస్తున్నాయి, లైట్లు అవి బాగా కనపడుతున్నాయి. దగ్గరకు వెళ్తే ఇంకా ఎట్లా ఉంటుందో, ఇంకా మనం యువతలే ఉన్నాం కదా. అయితే ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు కదా రమగారు? నెల ముందు నుంచి మొదలవుతుంది. ఇంచుమించుగా హోలీ పండుగ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారంటే మనకి తలంబ్రాలకి వాటికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తాయి బియ్యం, తలంబ్రాల ధాన్యం వస్తుంది కదా. వీటిని గోటితోటి ఒలుస్తారు. అది ముందు నుంచి పద్ధతిగానే ఉంది. ఇప్పుడు ఇంకా విశేషంగా చాలా గ్రామాలు వాళ్ళు ఇందులో పాల్గొంటారనమాట, భక్తులు. విశేషంగా మనకి ప్రభుత్వం వాళ్ళు ముత్యాల తలంబ్రాలు ఇస్తారు. ఈ మిగిలిన తలంబ్రాలు ఇక్కడ స్వామివారికి సేవించేవన్నీ కూడా గోటుతోటి ఒలిచి తీసుకొస్తారు. బట్టి దంపటము ఇంకో రకంగా చేయరు, చాలా పవిత్రంగా పద్ధతిగా చేస్తారట. అదొకటైతే శ్రీరామనవమి దేశమంతా చేసుకుంటాం. ప్రతి పల్లెలోనూ రాముల వారికి పుట్టినరోజు పండుగ చేస్తాం. అయితే ప్రత్యేకంగా తెలుగు వారికి ఏంటంటే పుట్టినరోజు పండుగతో పాటు పెళ్లి పండుగ కూడా చేసుకోవటము చాలా రామదాసు గారు ఏర్పరిచిన విధానంగానే చెప్తారు. మన దగ్గర చూసి ఇప్పుడు అన్ని మొత్తం తెలుగు నాట అన్ని చోట్ల కూడా సీతారామ కళ్యాణం చేసుకుంటారు. సీతా కళ్యాణ ఘట్టమే చాలా విశేషమైంది. ఆ శివధనుర్భంగము, ఆ బాలరాముడు లక్ష్మణుడితో కలిసి అక్కడికి రావటము, ఈ కథా విశేషాన్ని గనక ఈ రోజున మనం కళ్యాణం రోజున చదువుకుంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా మగపిల్లలకి ఎప్పటికీ పెళ్ళిళ్ళు కావట్లేదని అనిపించినా కూడా సీతా కళ్యాణంలో పాల్గొనటం కానీ, సీతా కళ్యాణ ఘట్టం చదువుకోవటం కానీ, వినడం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. భద్రాచలం లాంటి అద్భుతమైన క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి.
మొత్తం మన తెలుగు వాళ్ళందరూ కూడా జీవితకాలంలో ఒక్కసారైనా భద్రాచల దర్శనం చేయాలి. అయితే అక్షితలు కూడా మనకి ఊర్లలో ఉన్న వారికి కూడా, దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా పంపిస్తున్నారు. వాటిని జాగ్రత్తగా దాచుకొని ఉంచుకుంటాం కదా. నా దగ్గర 20 ఏళ్ల నాటి అక్షతలు కూడా ఉన్నాయి జయ. ఏటా వచ్చినవి కొన్ని ముత్యాలు, కాసిన బియ్యము వస్తాయి. బియ్యం కాస్త అటు ఇటు కదులుతుంది అని అనిపించినప్పుడు పక్షులకు పెడతాను. అట్లా ఇన్ని ముత్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు వచ్చినా నాకు అవి పట్టుకొస్తారు. 2-3 నుంచి వస్తున్నాయి. వస్తున్న ముత్యాలు మళ్ళీ ఏం చేసినా వాటిని దండగుచ్చి ఇంట్లో ఉన్న ప్రతిమలకు వేసుకుంటూ ఉంటాను అనమాట. మా దేవుడి మందిరంలో నువ్వు చూసావు కదా ముత్యాల దండ ఉంది. భద్రాచలం నుంచి వచ్చిందేనా? కానీ మన వెనకాల ఘట్టం చూడండి, శబరి ఆయనకి తినిపిస్తోంది అనుకుంటాను కదండి, పళ్ళిస్తోంది. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ మన భద్రాచలం రాముల వారిని మొట్టమొదట చూసింది పోగలదమ్మ కానీ ఒక ఈ ప్రాంతపు గిరిజన స్త్రీ అనాలేమో మరి. ఈ ప్రాంతపు ఆవిడ శబరి వంశస్థురాలు అని ఒక వాక్యం చెప్తారు. ఆవిడ కూడా అట్లాగే ఈ అడవుల్లో తిరిగే వాళ్ళకి ఆ పుట్టలో రామనామం కనపడి ఆవిడకి పుట్టలో ఉన్న రాముల వారిని చూసి గోదావరి నీటితో అభిషేకం చేసి పుట్టలో నుంచి బయటికి తీసుకొచ్చింది. అట్లా బయటికి తీసుకురాబడినటువంటి ఆ ప్రతిమట దాదాపుగా 2000 సంవత్సరాల నాటి ప్రతిమని ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నాం అన్నమాట. అంత పాతది, అప్పటి నుంచి ఉన్నదే. తర్వాత దొరికింది ఇటీవల రామదాస్ గారి కాలంలో మనకు దొరికింది కదా, మనకు లభించింది. అట్లా ఈ పోగల దమ్మక్క వల్ల లభించింది. ఆమె శబరి సంతతి అవ్వటం వల్ల ఈ ప్రతిమలు మనకు విశేషంగా కనపడింది. గోదావరి తీరాన్ని ఉన్నాము, బాగుంది కదా. బాగుందండి. అందరూ కూడా చక్కగా స్నానాలు కూడా చేస్తా ఉన్నారు. రాములు వారి కళ్యాణం కోసం వచ్చిన వారు అంటే తిలోదకాలు కూడా ఇస్తున్నట్టు అనిపిస్తా ఉంది రమ్మగారు. గోదావరి నది తీరంలో ఏదైనా చేయొచ్చు కదా, నది పుణ్య స్నానాలు చేస్తారు. తిలోదకాల కోసం వచ్చిన వాళ్ళు ఈ సమయం అవసరమైంది అనుకో, అలా వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చాం కదా ఈ పని చేద్దాం అనుకునే వాళ్ళు, అంటే ఏ కారణంతో వచ్చిన పని చేసుకునేవాళ్ళు. కాకపోతే ఒకటి ఉంది, ఇప్పుడు రాముల వారి కళ్యాణం కోసం వచ్చేవాళ్ళు కళ్యాణం దగ్గరలో ఉంది కదా, కళ్యాణం నాటికి రాలేకపోతే ఒకవేళ టికెట్లు దొరకపోయినా అప్పుడు జనసమర్థం ఎక్కువగా ఉంటుంది, ఉండలేము, రూములు దొరకలేదు లేదా దొరకవు, ఆ భయాలు ఉన్నవాళ్ళు ఈ వారం 10 రోజుల ఉగాది పండుగ నుంచి మొదలు పెట్టుకుని యాత్రికులు వస్తూనే ఉంటారు. కళ్యాణానికి సిద్ధమవుతున్న రాముల వారిని చూడడానికైనా వచ్చిన వాళ్ళు చాలా మంది చక్కగా నది స్నానం చేశారు. కాకపోతే ఎక్కువ లేవు గోదావరిలో, నీరు తక్కువ ఉంది. అయితే ఏ ప్రముఖ పుణ్యక్షేత్రం చూసినా కూడా నది ఒడ్డునే ఉంటాయి కదా రమ్మగారు. ఈ నదీ తీరాల ఉన్న క్షేత్రాలు ఎక్కువ మహత్యం కలిగి ఉంటాయి. భగవంతుడు స్వయంభూవులుగా వెలిసినవి చాలా క్షేత్రాలు. మన నరసింహస్వామి క్షేత్రాలు కొన్ని కొండల్లో ఉన్నాయి. ఇప్పుడు మన ధర్మపురి అవి గోదావరి నదీ తీరంలో ఉంది. కొండల్లో ఉన్నవి, నదీ తీరాలు ఉన్నవి, వీటికి ప్రత్యేకత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నది అంటే ఏమిటి? జలం. అవును, నీరు జీవాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు కింద జీవాన్ని తీసుకెళ్లే జీవ ప్రవాహం ఉండి పైన భగవంతుడి ప్రతిష్ట స్వయంగా వచ్చాడంటే అక్కడ మళ్ళీ దేవాలయం కూడా కట్టారు అనుకుందాం. కట్టేసరికల్లా ఏమవుతుంది, మంత్రంతో ఆ ప్రాంతం ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అందుకని నదీ తీరాల్లో ఉన్న క్షేత్రాల మహత్యము ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అందుకని ఎప్పుడైనా నదీ తీరాల్లో ఉన్న క్షేత్రాలకు వస్తే స్వామివారిని దర్శించడంతో పాటుగా ఆ నదిలో కాస్త కాళ్ళు కడుక్కోవటం, కానీ చిన్నదైనా నీళ్ళు తీసుకుని నెత్తిమీద చల్లుకోవటం లాంటి క్రియ అయినా చేస్తే మనం ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకోగలుగుతాం. మనకి తెలుగునాట అన్ని చోట్ల కూడా రాముల వారి కళ్యాణం చేస్తారు. దంపతులు అందరూ కూర్చుని సీతా కళ్యాణం చేసుకుంటే కన్యాదాన ఫలితం లభిస్తుంది. ఎవరి ఇళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లిళ్ళు అవ్వటం లేదని అనిపిస్తే, చాలా ముఖ్యంగా ఆడపిల్లల వివాహాలు అవ్వట్లేదు అనిపిస్తే మనం రుక్మిణి కళ్యాణం పారాయణ చెప్పుకుంటాం కదా. ఈ సీతా కళ్యాణం అవకాశం ఉన్నప్పుడు మనం కూడా ఆ కళ్యాణంలో పాల్గొనటం కానీ, కళ్యాణానికి కొంత సంభారాలు ఇవ్వడం కానీ, కళ్యాణానికి ధన సహాయం చేయటం కానీ, మనమే స్వయంగా కళ్యాణంలో కూర్చోవటం కానీ చేస్తే ఈ ఫలితం లభిస్తుంది అని చెప్తారు. సాధారణంగా ఇదే చేస్తాం. కాకపోతే చైత్రమాసం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ మాసంలో మంచినీళ్లు, పానకము అవన్నీ ఎవరికైనా ఇస్తే మనకి విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. కరెక్ట్ గా ఆలయం ముందున్నామండి మేము. ఇదిగోండి ఏర్పాట్లు చూడండి ఎంత బాగా జరుగుతుంది రమ్మగారు. ఎంట్రన్స్ అంటే చూడండి చక్కగా గంటలు పెట్టి చాలా బాగా కడుతున్నారు కదా ప్రకారం. ఆ పక్కంతా చాందినీలు కడుతున్నారు చూడు. అంటే ఇది చూడండి ముందు చాలా అందంగా ఉంది. టెంపుల్ థీమ్ లో చేశారు. ఆ ఫీల్ కనిపిస్తా ఉంది చూడండి. అందుకని ఏనుగులు, గంటలు, రామదాస్ గారి విగ్రహం, రామదాస్ గారి విగ్రహము చాలా బాగుంది. ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి అన్ని చోట్ల. కూడా ఇదిగో మండపాల కోసం, కళ్యాణ మండపం కోసం, పందిరి వేయటం కోసం మొత్తం అంతా రెడీగా చేసుకున్నారు. అదే ఇప్పుడు పైప్స్ ఉన్నాయి, అది చూడు అక్కడ చాందిని లాగా కట్టారు కదా. ఈ తెల్లటి ఉంటే ఏమవుతుందంటే ఎండ తక్కువ ఉంటుంది.
ఓకే. అందుకని చాందినీలు తెల్లటివి కడతారు, అంచలు వెంబడేమో రెడ్ గ్రేప్లు వేశారు. ఇది వరకు చలువు పందిళ్ళు అనేవాళ్ళు రమ్మగారు. అవునంటే అప్పుడు తాటాకు పందిళ్ళు వేసేవాళ్ళు. తాటాకు పందిరే చలువ పందిరి అంటే. ఒక్కసారి లోపలికి వెళ్ళి లోపల ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, చూద్దాం. అలానే శ్రీరామనవమి యొక్క విశిష్టత అవన్నీ కూడా ఆలయం లోపలే చెప్పుకుందాం. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు, మాల యొక్క విశిష్టత ఒక్కసారి. మేము మెదక్ డిస్టిక్ చేగుంట మండల్ పెద్దసనూరు అన్న గ్రామ పంచాయతీ నుంచి వస్తున్నాము. మాచిన్పల్లి అనే ఒక గ్రామంలో హనుమాన్ మందిరం దగ్గర మేము మాల దీక్ష ధరించాము. మేము ఫిబ్రవరి 18న 41 రోజు దీక్ష ధరించడం జరిగింది. రామయ్య దర్శనం చేసుకుందామని వచ్చి మేము కొండగట్టులో ఏప్రిల్ 2న ఇదంతా కాలినడకనే సాగుతుందండి. ఎట్లాగా ఇదంతా మేము ఈడికైతే రామయ్య దగ్గరికి మేము కారులోనే వచ్చాము. మేము కొండగట్టుకి మా ఇంటి దగ్గర మా ఉండే సన్నిధి దగ్గర నుంచి మేము కొండగట్టుకు పాదయాత్రను వెళ్తాం. దీక్ష యొక్క విశిష్టత ఏంటి? మనకు దేవుని మీద ఒక నమ్మకం, దేవుడు ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా బాధలు ఉంటే దేవుని దగ్గర తీర్చుదామని దేవుని మీద ఒక నమ్మకం తోటి మేము దీక్ష ధరించడం జరుగుతుంది. ప్రతి ఏటా తీసుకుంటాం. రైట్ అండి, చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రమ్మగారు, నేను ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. భక్తుల రద్దీ అయితే ఎంత ఎక్కువ ఉందో, ఇసుకేస్తే కూడా రాలనంత జనం కనిపిస్తా ఉన్నారు. అయితే దర్శనానికి కాస్త సమయం ఉందని చెప్పేసి ఆలయంలోనే కూర్చొని మరీ మాట్లాడుతూ ఉన్నాము. ఇలాంటి సమయంలో భద్రాచలం దేవాలయంలోకి రావడము, లోపలికి వెళ్ళడము, దర్శనం లభించడము అన్ని విశేషాలే. ఆ విశేషాలతో పాటు మరిన్ని కొత్త కొత్త విశేషాలు ఏమైనా తెలుసుకుని మీకు తెలియజేస్తాం. రైట్. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యిందండి ఇది. ఎప్పుడు కూడా శ్రీరామనవమి అంటే స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం. కానీ పండుగకు ముందుగానే ఒక 4 రోజుల ముందుగానే మేము భద్రాచలం రావటం, ఇక్కడ ఆలయంలోని అణువుని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతంగానే అనిపిస్తూ ఉంది. ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఇదివరకటికి ఇప్పటికీ వైశాల్యం పెరిగిందేమో అనిపిస్తోంది. డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి కదా. అవును. భక్తుల రద్దీ చాలా ఉంది. అంటే నవమి నాటికి రాలేము అని అనుకున్న వాళ్ళు చాలా మంది ముందే రావటం వల్ల బయట రద్దీ కనపడలేదు, కానీ దేవాలయంలో మంచి తొక్కిసలాటగానే ఉంది. అందరికీ దర్శనం లభిస్తుందట మధ్యాహ్నం వేళకి. మేము కూడా దర్శనం చేసేసుకుంటాం మరి కాసేపట్లో. తర్వాత మనం శ్రీరామనవమికి సంబంధించిన మరిన్ని విశేషాలని మాట్లాడుకుందాం. ఎంత జన్మ ధన్యం అంటే మాటల్లో చెప్పలేమండి. నాది కొని రమగారి గారి అనుభూతి. ఎప్పుడు కూడా నేను పదే ఇదే మాట చెప్తూ ఉన్నాను. స్టూడియోలో కూర్చొని గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరామనవమి విశిష్టతని రకరకాల వీడియోల రూపంలో మీ అందరికీ అందించాము. అయితే ఈరోజు స్వయాన భద్రాచలంలో రాముల వారి సన్నిధిలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పించాడు. అత్యద్భుతమైన దర్శనమైంది. ఇంత ఎక్కువ హడావిడిగా ఉన్న సమయంలో స్వామివారికి ఎదురుగా కూర్చుని చక్కగా అత్యద్భుతమైంది 10 నిమిషాల పాటు. అవును. నేను ఎన్ని శ్లోకాలు చదివేసుకున్నాను, ఎన్ని స్తోత్రాలు చదివాను. కన్నుల పండగగా చూసావు. చాలా అద్భుతమైన దర్శనం అయింది. రైట్. రమగారు, శ్రీరామనవమి విశిష్టత. దేశమంతా రాముల వారి పుట్టినరోజు చేసుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క రకంగా చేస్తారు. మనకి ఈ తెలుగు నేల మీద భద్రాచలంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది భద్రాచలం. ఇక్కడ విధానం ఏంటంటే పుట్టినరోజు నాడు రాముల వారికి పెళ్లి పండగ నిర్వహించడం కూడా. అంటే కొన్ని చోట్ల ఈ సమయంలోనే వివాహం అయిందని కూడా చెప్తారట. అంటే అభిజిత్ లగ్నంలో అయ్యిందని. అదే అభిజిత్ లగ్నం ఇప్పుడు కూడా ఏంటంటే 12 గంటల తర్వాత కదా చేస్తారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్న గారు మనకి రామదాసుగా ప్రఖ్యాతిగాంచినటువంటి భక్తాగ్రగణ్యులు వారి ఏర్పాటు ప్రకారము స్వామివారు అంతరాలయంలో లోపల ఉన్న అన్ని కళ్యాణాలు దేవాలయంలో జరుగుతాయి. ఇక్కడ రాముల వారి కళ్యాణం మాత్రం బయట ఆరు బయట కళ్యాణం చేసే విధానాన్ని గోపన్న గారే ప్రవేశపెట్టారు. అంటే అందరూ చూడాలన్న ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండటం కోసం స్వామి ఊరేగి అందరికి లోక కళ్యాణం కోసం బయట కళ్యాణం అనే విధానం వల్ల ఈ బయటే కళ్యాణం జరుపుకోవటం వల్ల ఏంటంటే మనం అందరం ప్రజలంతా చూడగలుగుతారు. ఇప్పుడు దేవాలయం లోపల కళ్యాణం జరిగితే ఎట్లా చేయగలుగుతాము? ఇరుగు జనానికి అందరికి అవకాశం లభించదు. కాబట్టి స్వామి వేయించేపుగా బయటకు వస్తారు, ఊరేగింపుగా బయటకు వచ్చి బయట వేయించేపు చేయించి అక్కడ కళ్యాణం జరిపించడం ఇక్కడ విధానంగా కనపడుతుంది. మనకి రామాలయాల్లో అన్ని చోట్ల రాముల వారు కోదండం ధరించి కనిపిస్తారు. మానవావతారంగా వచ్చినటువంటి విష్ణుమూర్తి మానవుడుగా ఎలా సంచరించాడో చెప్పేటువంటి రామాయణంలో ఎట్లాంటి స్వరూప వర్ణన కనపడుతుందో అదే స్వరూపంతో మనం అన్ని చోట్ల చూస్తాం. భద్రాచలం ప్రత్యేకత ఏంటంటే స్వామివారు చతుర్భుజ నారాయణమూర్తిగా దర్శనమిస్తారు. వైకుంఠరాముడు శంఖచక్రాలు ధరించి తర్వాత కోదండము
అస్త్రాలు ధరించి మనకి ప్రత్యేకంగా దర్శనమిస్తారు. అమ్మవారు అమ్మవారు ఎడమ తొడ మీద వామాంక స్థిత జానకి అని చెప్తారు. ఎడమ వైపు తొడ మీద అమ్మవారు కూర్చున్నట్టు, లక్ష్మణ స్వామి కుడివైపు నుంచున్నట్టుగా కనపడుతూ వైకుంఠనారాయణ స్వరూపంలాగా వైకుంఠ రాముడుగా మనకి దర్శనమిస్తాడు. అన్ని చోట్ల మానవావతార స్వరూపంగా కనపడే రాముడు ఇక్కడ ఒక్క చోట అత్యంత ప్రత్యేకమైన స్వరూపంలో కనపడడం వల్ల స్వయంభువుగా భద్రగిరి అనే చెప్పబడేటువంటి భద్రుడనే భక్తుడి కోరిక మీద స్వామివారు వెలిసి, అది కూడా ఆయనకి ఒక తొందరపాటులో భక్తుడికి దర్శనమిచ్చేయాలన్న దాంతో నారాయణ స్వరూపంగా దర్శనమిచ్చి ఆయన రాముడిగా కోరుకుంటే కోదండము అవి ధరించి కనిపించారని, అందువల్ల శంఖచక్రాలు ఉన్నాయని చెప్తారు. భద్రుడనే భక్తుడిని కరుణించడం కోసం వెలసిన స్వరూపం అవటం వల్ల ఒక భక్తుడి కోసం వెలిసింది అంటే మనందరి కోసం మళ్ళాంటి వాడే కదా ఆయన. మేరుపర్వతం యొక్క కుమారుడని భద్రగిరి అని చెప్తారు, చిన్న కొండ. ఆ కొండ మీద వెలిసారు. తర్వాత కాలంలో ఎప్పుడో పోగల దమ్మక్క అనే ఒక ఆమెకి, ఒక గిరిజన స్త్రీకి స్వామివారు ఒక పుట్టలో దర్శనం ఇచ్చారు. ఆమె చాన్నాళ్లు సేవించి చేతొచ్చినంత సేవ చేసి ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చినటువంటి రామదాస్ గారికి కంచర్ల గోపన్నగా ప్రఖ్యాతులు అప్పటి వారికి చూపిస్తే ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 300-400 సంవత్సరాలుగా ఇలాగే సేవలు అందుకుంటూ మనకి భారత ప్రభుత్వం మన స్వతంత్రోద్యమం అవి అయిన తర్వాత, మన దేవాదాయ శాఖ అవి ఏర్పడిన తర్వాత ఈ దేవాలయ జీర్ణోద్ధరణ అవి చేసి దేవాలయాన్ని విశాలం చేశారు. 60లో జరిగింది. దానివల్ల మనం ఇంత విశాలమైన దేవాలయాన్ని, అది ప్రాంగణాన్ని చూడగలుగుతాం. కొత్త మెట్లు కట్టడము ఇవన్నీ. ఏదేంటంటే నది తీర ప్రాంతం కదా, ఇక్కడ వరదలు రావడం లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అయినా కూడా దేవాలయం గుట్ట మీద ఉండటం, ఎత్తుగా మెట్లు ఉండటం వల్ల దేవాలయానికి ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన స్వరూపంలో కనపడతారు. ఏ ఉత్సవమూర్తులకైతే మనం కళ్యాణాన్ని చూస్తామో వారిని తీసుకొచ్చింది ఎక్కడి నుంచి, శ్రీరంగం నుంచి తెచ్చారు. అయితే శ్రీరంగం నుంచి స్వామివారిని సేవింపు చేసుకునే వాళ్ళు, ఇక్కడ సేవించుకునే వాళ్ళు. అప్పుడు ఔరంగజేబు తాలూకు దండయాత్రలు అప్పుడు భయపడి స్వామివారిని దాచిపెట్టారట. గోదావరి నది తీరంలో దాచేశారు. దాచిన తర్వాత ఏమైంది, స్వామివారి విగ్రహం కనపడకుండా ఈ మూలవరులకి అడ్డంగా ఒక గోడ కట్టేశారట. అర్చకులే చేశారు. ముందు అలాంటి ఒక మూర్తిని ప్రతిష్ఠ చేస్తే ఔరంగజేబు సైనికులు వాళ్ళు ముందున్న మూర్తినే ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గోడను తీసేసి వెనకాల ఉన్న స్వామిని మళ్ళీ సేవించుకోవటం మొదలు పెట్టారు. అయితే గోదావరి వరదల వల్ల మళ్ళీ మా ఉత్సవ వరలని తీసుకురావడానికి వెళ్తే రామలక్ష్మణులు ఇద్దరే లభించారట. 2 విగ్రహాలే లభించాయి. సీతాదేవి విగ్రహం లభించలేదు. దాంతో చాలా దుఃఖపడి ఏం చేయాలి అంటే, ఈ భక్తులలో ఒకరికి ఫణిగిరి అనే చోట అక్కడ సీతాదేవి విగ్రహం ఉందని వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని ఆదేశం లభించింది. స్వప్నాదేశమే కలిగిందట. అప్పుడు వీళ్ళు ఫణిగిరి వెళ్ళి ఇక్కడి నుంచి అర్చకులు అమ్మవారిని తీసుకొచ్చుకున్నారు, సీతాదేవిని. ఫణిగిరి నుంచి వచ్చిన సీతాదేవి, శ్రీరంగం నుంచి వచ్చిన రామలక్ష్మణుల విగ్రహాలతోటే ఇప్పటికీ ఉత్సవాలకు సేవ జరుగుతుంది. వారికి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ కళ్యాణమూర్తుల్ని శ్రీరామనవమి రోజున మనం అందరం. నమస్కారం. శ్రీరామనవమి అనగానే మనకి భద్రాచలం గుర్తొస్తుంది, అంగరంగ వైభవంగా. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా స్వామివారి కళ్యాణం తిలకించడానికి భక్తులు అశేష సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి, కళ్యాణ విశిష్టత గురించి, నవమి గురించి ఒక్కసారి మీ మాటల్లో. భద్రాచలంలో కళ్యాణం అన్ని చోట్ల రాముడి కళ్యాణం జరుగుతుంది, కానీ భద్రాచలంలో రాముడి కళ్యాణానికి ఇంతటి విశిష్టత ఏర్పడ్డది అంటే దానికి ప్రధాన కారకులు భక్త రామదాసు గారు. అవునండి. సాధారణంగా శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు. ఆ రోజు కళ్యాణం రామాయణంలో కూడా మనకి పాల్గొన పౌర్ణమి నాడు జరిగింది అంటారు పెద్దలు. అవును. కానీ యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేతని రామదాసు గారు ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేసేటప్పుడు ఆలయం అంతా నిర్మాణం చేశాక ఇక్కడ ఆలయంలో స్వామికి నిత్యోత్సవాది సమస్త కైంకర్యాలు నిర్విఘ్నంగా సాగడం కోసం వారి గురువు గారైనటువంటి రఘునాథ భట్టరాచార్యుల వారు, రామదాసు గారి గురువు గారు, వారి ఆదేశం మేరకు ఇక్కడికి 5 గోత్రాల వారిని శ్రీరంగాది ప్రాంతాల నుండి ఏర్పరిచారు. భద్రాచల క్షేత్ర మహాత్మ్యం చాలా విశిష్టత. భద్రాచల క్షేత్ర మహాత్మ్యం అనేది మనకి బ్రహ్మ పురాణంలో తెలుపబడి ఉంది. రామావతార అనంతరం వైకుంఠానికి వెళ్ళిపోయాడు స్వామి. అప్పుడు మళ్ళీ భద్రుడు అనేటువంటి మహర్షి తపస్సు చేయటం వల్ల వైకుంఠంలో ఉండేటువంటి నారాయణుడు మళ్ళీ రామ రూపాన్ని ధరించి ఇక్కడ ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ముఖ్యంగా శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లు ఎప్పటి నుంచి జరుగుతాయండి? అంటే భద్రాచలంలో శ్రీరామనవమి మాకు సంవత్సరంలో మొట్టమొదటి ఉత్సవం, అంటే సంవత్సరం మొదట్లోనే వస్తుంది. అవును. కాబట్టి మాకు ఇక్కడ ఒక లింకప్ ఉంటుంది. అంటే సంవత్సరం మొదల్లో ఈ ఉత్సవం జరుగుతుంది.
సంవత్సర అంతంలో అంటే పాల్గొన పౌర్ణిమ నాడు స్వామివారికి హోళీ ఉత్సవం అంటారు. ఆ రోజే సీతమ్మ వారి పుట్టినరోజు కూడా భావిస్తారు. అసలు అవాలే సీతారామ కళ్యాణం జరిగిందట మామూలుగా లోకంలో. ఆ రోజు ఇక్కడ వసంతోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వర్తిస్తారు. ఆ వసంతోత్సవం నాడే మళ్ళీ జరగబోయేటువంటి సీతారామ కళ్యాణానికి నాందిగా భావిస్తాం భద్రాచలంలో. దానికే ఇక్కడ తలంబ్రాలోకి పసుపుని దంచడం, ఇక్కడ స్వామివారి పెళ్లి పనులన్నీ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉగాది నాడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు అంకురారోపణ కార్యక్రమాన్ని అంటే స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఆస్థాన మండపంలో స్వామివారికి ఈ ఉత్సవాన్ని ఆరంభం చేస్తూ దానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్తపనాన్ని నిర్వర్తించి అదే రోజు స్వామివారికి ఈ స్వామివారి కళ్యాణం చేసే సమస్త సేవకులు పరివారమైన మా అందరికీ కూడా ఆ చేసేటువంటి యోగ్యత కోసం రక్షాబంధనాన్ని ధరిస్తారు, స్వామివారికి ధరింపజేస్తారు. స్వామివారికి ఏమో ఈ కళ్యాణోత్సవ క్రతు సాఫల్య దీక్ష కోసం స్వామివారికి, అలాగే చేసేటువంటి ఆ యోగ్యత కోసం స్వామివారికి ఒక పరికరం లాగా మనం ఉండి చేయాలి అని ఆగమశాస్త్రం చెప్తోంది. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి అంటే ఆయన ఇచ్చిన శక్తితో ఆయన సేవని ఆయన సేవకుడిగా భావిస్తూ స్వామికి చేయాలి. కాబట్టి వీరంతా కూడా ఆ విధంగా ఒక దీక్షగా జరుగుతుంది. ఇది ఉగాది నుండి ఈ అంకురారోపణ దీక్ష ప్రారంభమైంది. ఇక్కడ స్థానిక గోవిందరాజస్వామి వారి కోవిలకి వెళ్ళి ఇక్కడ ఈ నవాన్నికంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భద్రాచలంలో. చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అంటే ఉత్సవాన్ని 12 రకాలుగా చేయొచ్చు అని మనకి ఆగమ శాస్త్రాలు చెప్తాం. అంటే ఏకాహం నుంచి ఒకటే రోజు చేసే ఉత్సవాలు, చిన్న ఆలయాలు ఇలా ఉంటే వాళ్ళు ఒకటే రోజైనా చేసుకోవచ్చు. ఈ ఆలయంలో భద్రాచల ఆలయంలో నవాన్నిక దీక్షతో స్వామివారికి జరిగేటువంటి విధానాన్ని పెద్దలు ఏర్పరిచారు. ఆ విధంగా ఇక్కడ నవాన్నిక దీక్షతో జరుగుతుంది. ఈ దీక్ష అంతా కూడా సమృద్ధిగా జరగాలి అంటే మనకి ఆగమ శాస్త్రాలు చెప్పేది ఏంటంటే ముందుగా అంకురారోపణ చేయండి అని. మట్టిని చేసి దానికోసం పాలికలని ఘటికలని శరావాలని ఏర్పరిచి మంత్రపూతంగా నవధాన్యాలను అందులో వేస్తారు. అవి అంకురిస్తాయి. వాటితోటి మళ్ళీ ప్రత్యేకమైన పూజ చివర స్వామికి సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ కర్మ అంతా సమృద్ధిగా జరగాలని చేస్తారు. అది ఉగాది నాడు ప్రారంభించుకోవటం. ఆ తర్వాత ఈ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగాలి. ఈ సాగడం కోసం నవాన్నిక దీక్షతో సాగుతుంది. ఈ సాగే దాంట్లో కూడా ఒక ప్రత్యేకత. ఈ తిరుకల్యాణ మహోత్సవం అంతా కూడా స్వామివారి సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రారంభం చేసే ముందు కూడా ఇక్కడ దీక్షితులైనటువంటి అర్చక స్వాములు అంతా కూడా ముందుగా వీరంతా ఒక చోట ఏకీకృతమై వీరంతా వేదవాద్య ఘోష పురస్సరంగా ముందుగా విశ్వక్సేనుల వారి సన్నిధి ఉంది ఆలయం, ఆ సన్నిధికి వెళ్తారు. వెళ్ళి అక్కడ విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేస్తారు. స్వామి నీవు మా ముందుండి ఇవన్నీ మాకు జరిపించేదానికి మాకు నేతృత్వం వహించు అంటే ఆయన నాయకుడు అనమాట. ఆయన నాయకత్వంలో ఇదంతా జరుగుతుంది. అందువల్ల విశ్వక్సేనుల వారి సన్నిధికి వెళ్తారు. వెళ్ళి వారిని ప్రార్థన చేసుకొని వారిని ఒక వాహనంలో వేయించేసి వారిని మళ్ళీ గర్భాలయంలోకి తీసుకొని వెళ్ళాక అక్కడ ఈ దీంట్లో ఉండేటువంటి ఋత్విక్కులు అందరూ యతీశ్వరులు అందరినీ కూడా ప్రార్థన చేస్తూ స్వామివారి రామచంద్ర స్వామివారి సమక్షంలో అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక ప్రార్థన ఉంటుంది. అంటే బ్రహ్మోత్సవాన్ని మా చేత నిర్వహింపజేసుకో స్వామి అంటే నేను చేస్తాను చేయించుకో అని చెప్పి శ్రీమన్నారాయణ భగవన్ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర అంటూ అర్ణవసేన పుండరీకాక్ష ఇలా ఒక ప్రత్యేకమైన ఒక చూర్ణికని మా పెద్దలు ఏర్పరిచారు. రామదాసు గారి కాలం నుండి ఆరాధనలో ఉన్నటువంటి చూర్ణిక అనమాట. ఏ ఉత్సవం జరిగినా స్వామివారి దగ్గర ఈ చూర్ణిక చెప్పి అప్పుడు ముందుగా విశ్వక్సేనుల వారికి స్వామివారి శేషమాలికని వారికి వేసి స్వామివారి శఠారిని వారికి సమర్పించి అప్పుడు మాకు సంబంధించిన యతులని కీర్తించి వారిని సమక్షంలో ప్రత్యేకంగా ఇక్కడ యాగ మండపానికి కళ్యాణ మండపానికి ఇక్కడ వేయించేసి ఈ దీక్షను అంతా ఇవ్వడం జరుగుతుంది. దాంతో కళ్యాణ పనులన్నీ ప్రారంభమవుతాయి. అంటే ఈ పెళ్లి కొడుకును చేయడం ఈ కళ్యాణ దీక్ష ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ దీక్షలో విశ్వక్సేనుల వారి సమక్షంలో ధ్వజారోహణ పురస్సరంగా ఇది జరుగుతాయి. ధ్వజారోహణం ఎప్పుడు చేస్తారు? ధ్వజారోహణం అంటే కళ్యాణానికి 2 రోజులు ముందు. అంటే ఇప్పుడు మనం 27వ తారీఖు కళ్యాణం చేస్తాం కాబట్టి 25వ తారీఖు ధ్వజారోహణ చేయడం జరుగుతుంది. మరి ధ్వజం అంటే కేవలం ఒక గరుత్మంతుణ్ణి మనకు ఆగమ శాస్త్రంలో ఎలా వేయమని చెప్పారు. గగనే గమనారంభ పక్ష విక్షేపణాన్వితం అంటూ ఆయన ఆ గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉండేట్టుగా అష్టనాగులతో కూడి ఉండేట్టుగా ఏ నాగులకి ఏ రంగు ఇవన్నీ కూడా మనకి ఆగమ శాస్త్రంలో చెప్పారు. ఆ విధంగా వేయాలి. ఆ విధంగా గరుత్మంతుల వారిని వేసి దాన్ని మనం 25వ తారీఖు ధ్వజారోహణ చేస్తాం. దానికి ముందు రోజు
ఇక్కడ వేసినటువంటి వారు అర్చక స్వాములకి సంబంధికుల్లో ఒకరు స్థానిక జీయర మఠంలో ఈ గరుడోత్సవం అని చెప్పి జరుగుతుంది. అక్కడ నుంచి వేదవాద్య ఘోష పురస్సరంగా ఆలయానికి తీసుకుని వచ్చి స్వామివారికి ఎదురుగుండా సమర్పణ చేసి సర్వేశ్వర జగన్మయ త్వయా యథాతు కథితం తథా శక్తుం తథా కర్తుం అశక్యతే అంటూ నీ చల్లని చూప గరుడ పటంపై ప్రసరిస్తే అందులో ఉండే దోషాలన్నీ కూడా హరింపజేసి స్వామిని ప్రార్థించి ఇక్కడ వైనతేయ ప్రతిష్ఠ జరుగుతుంది. మామూలు విగ్రహాలకన్నిటికీ 5 రోజులు ఎలా జరుగుతుందో ఈ ధ్వజ పటానికి కూడా వివిధ అందులో చెప్పినటువంటి వివిధ ఆగమ శాస్త్రంలో చెప్పిన తీరుతో ఈ వైనతేయ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇప్పుడు 24వ తారీఖు రాత్రిపూట 25వ రోజు స్వామివారికి ధ్వజారోహణ గావించడం ప్రతిష్ట పూర్తి తర్వాత కళ్యాణ ఘట్టం మొదలైంది. దాంతో ప్రారంభం. ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. అంటే నవాన్నిక దీక్ష ఆ ధ్వజారోహణతో ప్రారంభం అవుతుంది. సంతోషం. అందువల్ల ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇవన్నీ కూడా సుమారుగా ఎంత మంది భక్తులు హాజరవుతారు స్వామి? లక్షలాది మంది భక్తులు వస్తారు. మాకు కూడానండి ఎప్పుడు కూడా స్టూడియోలోనే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. నవమి విశిష్టత ఇవన్నీ కూడా భద్రాచలం వచ్చి స్వామివారి సన్నిధిలో మాట్లాడుకునే అవకాశం ఆ భగవంతుడి కల్పించాడు. ఛానల్ వల్ల చాలా మంది దూరంగా ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ క్షేత్ర వైభవాలని, ఎందుకంటే నాడు కేవలం కళ్యాణంలో 3 గంటలు అయితే అక్కడ జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవడం కూడా కష్టం. ఇందులో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటి కోసం మీరు ముందస్తుగా వచ్చి ఎక్కువ విషయాన్ని జనానికి తెలియజెప్పాలి అనే లక్ష్యంతో మీరు రావడం మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి వారి వల్ల భద్రాచల ఖ్యాతి మరింతగా అంటే ప్రతి వారికి సమగ్రంగా తెలవాలి అని భావిస్తున్నాం. కానీ ఎంత అద్భుతమైన అమోఘమైన ఘట్టం అంటే రమ్మగారు, స్వయాన శ్రీరాములు చంద్రవారి దేవాలయం వెనకాలే కూర్చొని మనం మాట్లాడుకునే అవకాశం మనకి ఈ సంవత్సరం లభించింది. మరి పండుగ రోజు యొక్క విధి విధానాలు, శ్రీరామ నవమి యొక్క విశిష్టత ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏం రమ్మగారు? తప్పకుండా. నవమి పండుగ శ్రీరాముల వారి పుట్టినరోజు. అయితే ఎప్పుడో ఎన్నో యుగాల ముందు వాడైన రాముడు మనకి ఆరాధ్య దైవంగా ఉన్నాడు. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. శ్రీరాముని కథే మనకి ఆరాధ్య గ్రంథం కూడా. రామాయణాన్ని మించిన గ్రంథం లేదు, రాముడిని మించిన దైవము లేదు. అట్లాంటి నేపథ్యంలో మనం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి జరుపుకుంటాం. ఎవరికి ఎంత చేతొస్తే అంత. పుట్టినరోజు పండుగ నాడే పెళ్లి పండుగను కూడా జరుపుకునే విధానం మనకు ఉన్నది కాబట్టి అని ఊరూరా మన దగ్గర ఉన్న ప్రతి ఊర్లోనూ కూడా సీతారామ కళ్యాణం విశేషంగా జరుగుతుంది. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భద్రాచలంలో ఏర్పాట్లు విశేషంగా కనపడుతున్నాయి. ఈ విశేషమైన నేపథ్యంలో మేము ఒకసారి దర్శనం చేసుకుని క్షేత్రంలోనే కూర్చుని ఈసారి శ్రీరామనవమి గురించి మాట్లాడే అవకాశం రావటం నిజంగా మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. చాలా బాగుంది. అద్భుతం రమ్మగారు. అయితే స్వామివారికి ప్రధానంగా మనము ఈ రోజున పానకము వడపప్పు సమర్పించుకున్నాం. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమన్నా ఉందా? చైత్ర మాసం వచ్చేసింది. చైత్ర వైశాఖ మాసాలని మధుమాధవ మాసాలు అంటారు. ఈ మధుమాసంలో ఎండలు ముదిరిపోతాయి. ముందొచ్చిన ఉగాది పండక్కి మనము వేపపూత పచ్చడి తిన్నాం. ఇక్కడ ఈ శ్రీరామనవమి పందిళ్లలో మిట్ట మధ్యాహ్నం అయితే కానీ కళ్యాణం జరపం. ఇప్పుడు ఆ మధ్యాహ్నం కళ్యాణం జరిపేటప్పుడు విపరీతమైన దాహంతో బాధపడతారు భక్తులు. అందుకని ఏదైనా ఒక తీయని వస్తువుని స్వామికి నివేదన చేసి అది పుచ్చుకుంటే కనుక దాహం తీరుతుంది. కళ్యాణపు వేడుకల్ని ఆస్వాదించగలుగుతాం. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఇది సులువుగా తయారు చేసుకునేది కాబట్టి ఈ పానకాన్ని మనం ప్రత్యేకంగా చెప్తాం. మనకి నరసింహస్వామికి పానకం ప్రీతి, రాముల వారికి పానకం ప్రీతి, ఆంజనేయ స్వామికి పానకం ప్రీతి. వీళ్ళు ముగ్గురు కాకుండా అమ్మవారికి కూడా పానకం ప్రీతి, అమ్మవారికి కూడా ప్రీతి. అందుకని ఈ ప్రత్యేక చైత్రమాసపు నవరాత్రులలో మనం తప్పకుండా స్వామివారికి పానకాన్ని నివేదనగా చేస్తాం. పానకము వడపప్పు పెడతాము, కొబ్బరికాయలు కొడతాము, అరటిపళ్ళు నివేదన పెడతాం. పాయసాలు పులిహోరలు దద్దోజనాలు చేసుకోగలిగితే మా అధికం ఫలం దానికి మరీ మంచిదే. అవేవి చేయలేకపోయినా కొద్దిగా రాముల వారికి ఏదైనా పూజ చేసుకుని పట్టాభిషేక పటం ఏదైనా ఉంటే 4 పువ్వులు సమర్పించి గంధం సమర్పించి చక్కగా హారతి అందించి ఈ ఏదైనా చిన్న నివేదన అయినా సరే పానకము వడపప్పు లాంటిది నివేదన చేసుకున్నా కూడా శ్రీరామనవమి వేడుక మనం జరుపుకున్నట్టే. కళ్యాణోత్సవాలు మనం టీవీలలో ప్రసారాల్లో చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక దినం రోజున ఏంటంటే రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా చదువుకోండి, మంచిది. రామాయణం చదువుకోండి, చాలా మంచిది. వాల్మీకి రామాయణంలో కొంత భాగమైనా చదువుకోండి. రామకథని వినండి, అది కూడా మంచిది. ఇవేవి మీ వల్ల కాదు, శ్రీరామ అనుకోండి చాలు, ఎక్కువ సార్లు అనుకోండి. ఈ ప్రత్యేక దినం రోజున మనకి రాముల వారి పుట్టినరోజు, మర్యాద పురుషోత్తముడు రాముడు,
ఎవరితోటి గొడవ పడినవాడు కాదు, పోట్లాడినవాడు కాదు. అవసరమైతే యుద్ధం చేశాడు కానీ లేకపోతే ఎప్పుడూ ఆయన తగాదాలకు దిగల. పైగా రాముడు స్మితపూర్వ భాషిగా చెప్తాడు. ముందు నవ్వి ముందు మాట్లాడేవాడు ఆయన, ఆయనే పలకరించేవాడు. కాబట్టి మనుషులతోటి స్నేహపూర్వకంగా మెలుగుదాం. ఈ పండగ రోజున మనం ఉగాది పండగ రోజున ఓత్ తీసుకుని ఉంటాం, ఈ సంవత్సరం ఇది చేయాలి అది చేయాలి. శ్రీరామనవమి రోజున రాముడి లక్షణాల్లో ఒక్కటి కనీసం చిన్నది తేలికపాటిది ఎవరినైనా నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ మాట్లాడడం. ఏదైనా అడిగితే చేయగలిగితే చేస్తానని చెప్దాం, చేయలేకపోతే చేయలేనని నవ్వుతూనే చెప్పచ్చు. కానీ నవ్వుతూ ప్రతి వాళ్ళతోటి సహమానవులతోనే తోటి మానవులతోటి ప్రేమపూర్వకంగా మెలగటమే రాముని తత్వం. ఆ తత్వాన్ని అనుసరిద్దాం, చక్కగా శ్రీరామనవమి వేడుకని సుసంపన్నం చేసుకుందాం. సంతోషం రమ్మ గారు, మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.